హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నంది హిల్స్ నుంచి నందికి వెళ్ళాం. నందిలో భోగనందీశ్వర స్వామి టెంపుల్ ఉంది కదా, సో అది విజిట్ చేసాము. అండ్ ఈ టెంపుల్ చాలా ఓల్డ్ టెంపుల్ అనమాట. సో ప్రతి ఒక్కరు నంది హిల్స్కి వెళ్ళిన వాళ్ళు విజిట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇన్సైడ్ ద టెంపుల్ మనం వీడియో తీయకూడదు, బట్ నేను ఈ 4 కాలమ్స్ ఒక హిస్టరీ ఉందంట. చోలాస్ కన్స్ట్రక్ట్ చేశారంటే ఈ మండపాన్ని. ఆ కార్వింగ్స్ చాలా బాగున్నాయి. సో నేను అదొక్కటి అలా క్యాప్చర్ చేశాను. అండ్ ఆ స్టోన్ కూడా బ్లాక్లో ఉన్నది, బ్లాక్ కలర్లో. రిమైనింగ్ అంతా నార్మల్గా ఉంది. అండ్ మనకి అవుట్ సైడ్ ద టెంపుల్ కొంచెం డ్యామేజ్ అయింది. అది కూడా ఏమీ అంటే వార్ అలాంటివి ఏమీ కాదు. జస్ట్ ఎక్కువ విలేజ్ వాళ్ళు రెగ్యులర్గా టెంపుల్లోనే ఉండేవారంట అప్పట్లో. సో అలా డ్యామేజ్ అయ్యిందే కానీ వార్స్ అలాంటివి ఏమీ లేవు. అండ్ సో దర్శనం అయిపోయింది, బయటకు వస్తున్నాం. అక్కడ ఒక గురువు గారు ఉన్నారు, స్వామీజీ. ఆయన మాకు పిలిచి రుద్రాక్ష ఇచ్చారు. చాలా మంచిది అని, బేబీకి కూడా కట్టండి, మీరు కూడా వేసుకోండి అని. సో అది తీసుకొని మేము ఒక గురుదక్షిణ ఇచ్చేసి అలా బయటకు వచ్చాము. అక్కడ మనకి సైడ్న టెంపుల్ కోసం అండ్ ద ప్లాన్ అవి రిటర్న్లో ఉన్నాయి. టెంపుల్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ టైం మీరు ఎవరైనా నంది హిల్స్కి వెళ్తే నందిలో భోగనందీశ్వర టెంపుల్కి వెళ్ళండి, తప్పకుండా విజిట్ చేయండి. అండ్ ఇక్కడ మనం స్ట్రైట్గా చూస్తే మనకు ఒక స్క్వేర్ కనిపిస్తుంది కదా, ఏ కాలంకి వెళ్ళి చూసినా అలా స్క్వేర్లానే కనిపిస్తుందంట అక్కడ. అదే స్పెషల్. బయటకు వచ్చేసి కోకోనట్ వాటర్ తాగి రిటర్న్